ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ టీవీ వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము హౌసింగ్ బోర్డులో ఉన్న బెతెస్దా ప్రార్థన మందిరము ద్వారా మీకు ప్రసారం చేస్తున్నాం. ఈ దినాలలో ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమం మీద మనం ధ్యానించే అంశము బైబిల్లో కనపరిచిన భక్తి కలిగిన దీవెనకరమైన కుటుంబాలు. ప్రియులారా, ఇంతవరకు పాత నిబంధనలో మనము 11 కుటుంబాల గురించి మనం ధ్యానించాం. నోవహుతో ప్రారంభించాం, మరి షూనేమీరాలతో ముగించాం. 11 కుటుంబాలు. మరి ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వెళ్తున్నాం. క్రొత్త నిబంధనలో కూడా దైవభక్తి కలిగి దీవెనకరమైన కుటుంబాలను మరి లేఖనాల్లో మనం చూడగలం. మరి వీరిలో క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా తెలియపరచబడిన కుటుంబము జకరియా ఎలిజబెత్ కుటుంబము. మరి జకరియా ఎలిజబెత్ అనేవాళ్ళు మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి సువార్త గ్రంథాలలో మొదటి అధ్యాయాలలో వీని గురించి మనం చదువుతాం. ఈ కుటుంబాన్ని గురించి మరి ఈ కుటుంబాన్ని గురించి పూర్తిగా వివరంగా నేర్చుకోవాలంటే 4 సువార్తల్లో ఉన్న లేఖన భాగాలను మనం చదవాలా. నేను అవి చెప్తున్నా, వాటిని మీరు రాసుకొని చదవండి. మొదటిగా మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో 1 నుండి 17 వరకు, లూకా సువార్తలో 1వ అధ్యాయములో 5 నుండి 25 వరకు. అంతేకాదు అదే సువార్తలో 3వ అధ్యాయములో 1 నుండి 22 వరకు, మార్కు సువార్తలో 1వ అధ్యాయములో మొదటి 13 వచనాలు, యోహాను సువార్తలో 1:19 నుంచి 36 వరకు. 4 సువార్తలలో ఈ కుటుంబాన్ని గురించి, అంతేకాదు ఆ కుటుంబంలో జన్మించిన కుమారుడు, ఆయన పేరు యోహాను, ఆయనే బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన పరిచర్య గురించి మనం చదవగలం. మరి ఈ కుటుంబాన్ని గురించి మనం చూస్తే వీరిరువురు అంటే ఎవరిరువురు? మరి జకరియా ఎలిజబెత్లు. వీరిని గురించిన మరి సాక్ష్యము, వీరి పరిచర్య మొదట్లో రాయబడింది. ఏమని రాయబడింది? మరి 5వ వచనంలో ఈ జకరియా అబియా తరగతిలో ఉన్న మరి యాజకుడుగా చెప్పబడింది. అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. యాజకుడు అంటే ఇశ్రాయేలీలలో ఉన్న 12 గోత్రాలలో లేవి గోత్రంలో ఉండేటువంటి అహరోను కుటుంబంలో నుంచి జన్మించిన వారు యాజకులుగా యెహోవా దేవుడు నియమించాడు. యాజక పరిచర్య. ఈ యాజక పరిచర్య చేసేవాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో వెళ్ళి పరిచర్య చేయాలి. వారిలో ఒకరు అతి పరిశుద్ధ స్థలములో కూడా వెళ్తారు సంవత్సరానికి ఒక్కసారి. మరి మిగిలిన లేవీయులు అనగా అహరోను కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాకపోతే వారు దేవుని మందిరం యొక్క వెలుపల ఆవరణములో పరిచర్య చేస్తారు. వారు పరిచారకులు, వీరు యాజకులు. మరి ఆయన భార్యను గురించి కూడా ఇక్కడ రాయబడింది. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. అంటే అహరోను కుమార్తె అని కాదు. బైబిల్లో మరి మనవళ్ళు, మనవరాళ్ళు, అత్తలు, మామలు అని లేవు. కేవలము కుమారుడు, కుమార్తె. అంటే అహరోను కుమార్తెలు అంటే అహరోను మోసే దినాల్లో మరి ఉన్నవాడు. ఈ పాత నిబంధన అయిపోయింది. క్రొత్త నిబంధన కాలములో మరి జకరియా ఎలిజబెత్లు ఉన్నారు. మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలా? అహరోను మరి సంతతిలో నుండి వచ్చినటువంటి ఒక కుమార్తె, ఆమె పేరు ఎలిజబెత్. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇద్దరు కూడా యాజక కుటుంబం నుంచి వచ్చిన వారే. ప్రియులారా, ఈ కుటుంబము ఇంతగా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, కలిసి పరిచయం చేయటానికి కారణం ఏంటంటే వారిరువురు లేవీలే కాదు, వారిరువురు లేవీ గోత్రములో అహరోను కుటుంబంలో పుట్టినవారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాల. కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబాలు దీవెనకరంగా
ఆశీర్వాదకరంగా మరి జీవించాలంటే మనము దేవుని మరి పిల్లలమై ఉండి దేవుని సేవలో ఉండి రక్షించబడి మరి విశ్వాసులైన వారితోనే మనము వివాహ ఏర్పాట్లు కలిగి ఉండాలని మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ కూడా చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పొత్తు అనగా చాలామంది క్రైస్తవులు రక్షణ లేని వారుగా ఉంటారు, మారు మనసు లేని వారుగా ఉంటారు. వారి జీవితాన్ని బట్టి చెప్పచ్చు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోకములో ఉన్న చెడు కార్యములలో వ్యసనాలలో జీవించి రక్షణ లేని వారు ఉంటారు. అట్టి వారితో మరి వివాహంలో పొత్తు పెట్టుకుంటే ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉండవు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, సేవా పరిచర్య ఉండదు. అయితే వీరిరువురు జకర్యా ఎలిజబెత్తులు ఇద్దరు అహరోను అనగా యాజక మరి సంతతిలో పుట్టినవారు వీరు కనుక వీరిరువురు భార్యాభర్తలుగా మరి ఎంతో మరి దీవెనకరంగా ఉన్నారు. అంతేకాదండి, వారి యొక్క భక్తి గల జీవితాన్ని గురించి కూడా మనం చదువుతాం. 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. గమనించదగిన విషయం ఏంటంటే వీరిద్దరూ, గొప్ప విషయం అది, వీరిద్దరూ నిరపరాధులుగా దేవుని యొక్క కట్టడల్లో దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ నీతిమంతులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది దీవించబడిన కుటుంబం. లోకరీత్యా కాదు, ఇది లోకరీత్యా ఆస్తులు చాలామంది కలిగి ఉంటారు, ఇల్లు, ధనము, బ్యాంక్ బ్యాలెన్సు, ఉద్యోగాలు ఉంటారు. అయితే ఆత్మీయంగా వారి జీవితంలో మరి కేవలము శూన్యమే, సున్నా. మరి వారి జీవితాల్లో నిరపరాధులని చెప్పబడలేరు. వారు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి అనుభవం నిశ్చయిత వారు కలిగిన వారుగా ఉండరు. కనుక వీరిరువురు వారికి ఉన్న ఆస్తి అదే, వారికి ఉన్న ధనం అదే, వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థాయిని బట్టి వారు చాలా గొప్పవారుగా దేవుని వాక్యంలో చెప్పబడుచున్నారు. అంతేకాదు, వారు ఇంత భక్తి సేవ పరిచర్య ఉన్నప్పటికీ మరి దేవుని వాక్యం చెబుతుంది వారికి పిల్లలు లేకపోయిరి. 7వ వచనంలో మరి ఎలిజబెత్ గొట్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియులారా గమనించండి, వారిద్దరూ బహుకాలము గడిచింది, వారికి పిల్లలు లేరు. అయితే గమనించాలా, పిల్లలు లేకపోయినా మరి వారు దేవుని సేవ నుంచి దూరం కాలేదు. పిల్లలు లేకపోయినా వారి యొక్క భక్తిని, వారి నీతిని వారు విడవలేదు. కనుక ఈ లోకములో మనము కలిగి ఉండని దానిని బట్టి మనం భక్తిని విడకూడదు. నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇది ఆశించాను, ఇది నాకు దొరకలేదు, ఇది నాకు దేవుడు ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి, సనుగు లేకుండా మరి భక్తి కలిగి జీవించడానికి మనము నేర్చుకోవాలని ఇక్కడ మరొక విషయం చూస్తున్నాం. అంటే దేవుని చేత కట్టబడే కుటుంబాలు, దీవెనకరమైన కుటుంబాలు, సాక్షులుగా చెప్పబడే కుటుంబాలు అటువంటి సంతృప్తి సహితమైన దైవ భక్తిలో జీవిస్తారు. ఇలాగ జరుగుతుండగా ఒక దినాన మరి జకర్యా యెరూషలేములో ఉండే దేవుని ఆలయములో, పరిశుద్ధ స్థలములో యాజక పరిచర్య చేయటానికి వెళ్ళాడు. ఇక్కడ గమనించండి, ఒక విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దినాలలో యాజక పరిచర్య మరి వంతుల చొప్పున జరిగినట్టుగా మనం చూస్తున్నాం. వంతుల చొప్పున జరిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ వచనములో జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము చేయుచుండగా, అంటే అర్థమేంటి, ఇక 6 చివరిలో ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇక్కడ 2 గమనించాలా, తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము, తనకు వచ్చిన వంతు ప్రకారము ధూపం వేయుట. ఏంట తరగతి? అది కూడా మరి జకర్యా ఏ తరగతిలో ఉన్నాడు,
మరి 5వ వచనంలో అబీయా తరగతిలోని మరి జకరియా. అబీయా తరగతి, ఈ తరగతులు ఏంటి, వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అని చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయములో లెక్కను బట్టి దావీదు 3వ వచనంలో దావీదు లెక్కను బట్టి పని నియమించను. మరి ఎలాగ నియమించాడు? 4వ వచనంలో ఎలియాజరు సంతతిలో 14 మంది తరగతులను, ఈతామారు సంతతిలో 8 మంది తరగతులను నియమించాడు. 16, 8, 24. ఈ 24 తరగతులు మరి పేర్లు వరుసగా మరి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మరి మొదటిది 7వ వచనంలో మొదటి చీటి తరగతి. అలాగా మరి 10వ వచనంలో 8వది అబియా, 8వ తరగతి అబియా. అలాగా 24 తరగతులు. 18వ వచనంలో మరి 2వ లైన్లో 24వది. 24 తరగతులుగా యాజకులను విభజించి వారికి పరిచర్య నియమించాడు. 24 తరగతులలో అబియాది 8వ తరగతి. అంటే సంవత్సరానికి ఈ 24 తరగతుల్లో ఉన్నవారు మరి వారి వంతు చొప్పున వారు యాజక పరిచర్య చేయాలి. 24 తరగతుల్లో సంవత్సరం అంతా చేయాలంటే మరి ఒక్కొక్కరికి ఎంత టైం వస్తుంది? నెలకి 4 వారాలు, సంవత్సరానికి 48 వారాలు. మరి 24 తరగతులు 48 వారాలు. అంటే ప్రతి తరగతుల్లో ఉన్న యాజకులు 2 వారాలు సంవత్సరానికి ఒకసారి యెరూషలేములో ఉన్న దేవుని ఆలయంలో పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి అలాగా చేసేటప్పుడు మరి 2 వారాలలో మరి 8వ తరగతి అనగా అబియా తరగతిలో ఉన్నవారిలో ఒక దినము జకరియాకు వంతు వచ్చింది. ప్రియులారా, మాట చూస్తాం. మనకు 9వ వచనంలో ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను. ఇక్కడ గమనించాల్సింది ప్రియులారా, దేవుని పని మరి యాజకులుగా చేయబడిన వారందరూ చేయాలా? ఒక్కరే చేయకూడదు. దేవుని వాక్య ప్రకారము మరి క్రొత్త నిబంధన క్రమం ప్రకారము మరి 1 పేతురు 2:9 ప్రకారము, ప్రకటన 1:6-7 ప్రకారము మనమందరము యేసు రక్తము చేత పాపము నుండి విడిపించబడి తండ్రి అయిన దేవునికి యాజకులుగా చేయబడ్డాం. కనుక మనమందరు క్రొత్త నిబంధనలో మరి దేవుని పిల్లలందరూ యాజక పరిచర్య చేయాలి. అనగా దేవుని ఆలయములో ఒక్క వ్యక్తి చేయటం అనేది వాక్యానుసారం కాదు. వంతుల చొప్పున యాజకులైన వారు దేవుని మందిరములో ఎవరైతే యాజకులుగా ఉన్నారో, అంటే రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మలో పాలిభాగస్తులై దేవుని ఆరాధిస్తూ ప్రతి ఆదివారము రొట్టె విరుస్తూ సహవాసములో మరి కొనసాగుతూ మరి ఉన్నవారిలో వారు వంతుల ప్రకారము. కనుక మనమందరము దేవుని మందిరములో మన వంతు కొరకై కనిపెట్టాలా. మన వంతు వచ్చినప్పుడు దేవుని పని చేయాలని చూస్తున్నాం. ఈ మాటలు మనం మరి క్రొత్త నిబంధన సంఘముగా కూడొచ్చినప్పుడు ఎలాగ పరిచర్య జరగాలనేది మరి పౌలు మరి 1 కొరింథీ 14వ అధ్యాయంలో రాశాడు. చదువుకోండి, దాన్ని పూర్తిగా చదవండి మీరు కూడి వచ్చినప్పుడు అని రాస్తాడు. కనుక వంతుల ప్రకారము దేవుని పరిచర్య చేసినాడు. ఈయన చేస్తూ ఉన్నాడు, ధూపం వేస్తున్నాడు. మరి ధూపం ఎక్కడేస్తారండి? దేవుని యొక్క ఆలయములో, యెరూషలేములో ఉన్న మరి ఆలయములో, పరిశుద్ధ ఆలయములో మరి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఒక భాగం ఉంటుంది. పరిశుద్ధ స్థలము, దానికి లోపల అతి పరిస్థలము, పరిస్థలానికి బయట ఆవరణము, ఆవరణములో బలిపీఠాలు, ఇవన్నీ ఉంటాయి. పరిశుద్ధ స్థలములో మరి అతి పరిస్థలానికి మధ్యలో ఉండేటువంటి మరి ఒక కర్టన్, ఒక
ఒక కట్టెలు ఉంటుంది అక్కడ. ఆ కట్టనికి వెలుపల ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద యాజకుడు ధూపం వేస్తాడు. కనుక ఇప్పుడు జకర్యా లోపలికి వెళ్ళి ధూప వేదిక వద్ద నిలబడి ధూపం వేస్తూ ఉన్నాడు. వేసే సమయానికి ఆ ధూప వేదిక బల్ల కుడివైపున ఒక దూత నిలబడి ఉన్నాడు. చదువుతున్నాను ఆ మాట. మరి 11వ వచనంలో ప్రభు దూత, లూకా 1:11 ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడను. జకర్యా చూచి ఆశ్చర్యపోయాడు, భయభ్రాంతుడయ్యాడు. అప్పుడు దూత అన్నాడు, జకర్యా భయపడద్దు. 13వ వచనంలో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దూత మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ దూత? ఆ దూత పేరు ఆయన చెప్పాడు. లూకా సువార్త 1:19 దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. బైబిల్లో కోట్ల కొలది దూతలు ఉన్నారండి. దేవుని వాక్యం మనం చూస్తాం. మరి ప్రకటన 5వ అధ్యాయము 11వ వచనంలో మరి దేవుని ఆరాధించేటువంటి దూతల సంఖ్య లెక్క చెప్పాడు. ఆ లెక్క కోట్లు అన్నాడు. కోట్ల కొలది దేవుని దూతలు దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధిస్తున్నారని ప్రకటన 5వ అధ్యాయము 11వ వచనం రాయబడింది. అలాగే ఈ దూతలలో శ్రేణులుంటాయి. ఉన్నత శ్రేణి దూతలుంటారు. ఆ ఉన్నత శ్రేణి దూతలలో పేర్లు చెప్పబడింది, ఇద్దరి పేర్లే. ఒకరు మికాయేలు, 2 గబ్రియేలు. ఈ మికాయేలు గబ్రియేలు పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా గబ్రియేలు దానియేలుకు పంపడ్డాడు. మికాయేలు దానియేలుతో మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయంలో. అలాగే ఇక్కడ గబ్రియేలు జకర్యాతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు యూదా పత్రికలో మనం చూస్తే మోషే చనిపోయినప్పుడు ఆ యొక్క శరీరం కొరకాయి మరి సాతాను వచ్చినప్పుడు మికాయేలు మరి ఇశ్రాయేలు పక్షంగా నిలబడి ఇశ్రాయేలుకు మికాయేలు వచ్చాడు. కనుక బైబిల్లో కోట్ల కొలది దూతల్లో పేరు చెప్పబడిన దూతలు ఇద్దరే. ఒక ఆయన మికాయేలు, 2 గబ్రియేలు. కనుక గబ్రియేలు దూత వచ్చి నిలబడన్నాడు, నీ ప్రార్థన వినబడింది. గత ముందు భాగంలో మనం చూచాం. మరి జకర్యా ఎలిజబెత్లు ఎంత నీతి నిందారహితంగా దేవుని పరిచర్యలో సేవలో వారు కొనసాగి వృద్ధులైనారని మనం చూస్తున్నాం. అంతేకాదు జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిద్దరు వృద్ధులయ్యారు. అయితే ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. జకర్యా ప్రార్థన చేస్తున్నాడు కుమారుని కొరకు. ఇప్పుడు ప్రార్థన వినబడినది అంటున్నాడు. 13వ వచనంలో నీ ప్రార్థన వినబడింది. అయ్యలారా గమనించండి, మనం అనుకుంటాం మనం ప్రార్థన చేసిన వెంటనే మనం ప్రార్థించింది జరిగిపోవాలనుకుంటాం. అయితే అన్ని విషయాలు అలా జరగవు. ఇక్కడ ఇంత భక్తి కలిగిన, ఇంత నీతిమంతుడైన, నిందారహితుడైనటువంటి కుటుంబానికి ప్రార్థన జవాబు రావటానికి ఎంతకాలం అయింది? వృద్ధులైన తర్వాత వచ్చింది. ఎస్, ప్రార్థన జవాబు వస్తుంది. ప్రార్థన విను దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థన జవాబిచ్చు దేవుడు, ప్రార్థన జవాబుగా అద్భుతములు ఆశ్చర్యకార్యం చే దేవుడు. నమ్ముదాం దేవుని ఆశ్చర్యకార్యాలు. అప్పుడు ఆయన చెప్పాడంటే నీవు కుమారుని కంటావు. ఇక్కడ దూత ఇచ్చిన వర్తమానంలో చాలా విషయాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నిటిని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, పుట్టక ముందే పేరు, ఆయన పేరు యోహాన్ అన్నాడు. 2, గర్భములో ఉండగానే నాజీరు యొక్క జీవిత లక్షణాలు, ప్రత్యేకత ఆడ కనపరుస్తుంది. ఏముంది అక్కడ? 14-16లో అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అంటే తల్లి గర్భము నుండి అతడు నాజీరు చేయబడినవాడు. నాజీర్ అంటే అర్థం ఏంటి? ఎక్కడుంది ఆ మాట? మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం చదివితే
2వ వచనంలో ఎవడైనా దేవునికి ప్రతిష్ఠించుకొని నాజీరు కావాలని కోరితే ఆ వ్యక్తి ద్రాక్ష రసమును కానీ ద్రాక్ష పండు కానీ ద్రాక్ష చెట్టు తొక్కను కూడా తినకూడదని వాక్యం ఉంది. అంటే దేవునికి నాజీరు చేయబడినవాడు, వ్రతము చేయబడినవాడు, ప్రతిష్ఠించుకున్నవాడు తన జీవితంలో తనను సంతోషపరచుకోడు, తన జీవితంలో దేవునే సంతోషపరచాడు. కనుక నాజీరు లక్షణాలు పుట్టబోయే ఈ యొక్క వ్యక్తిలో మరి ఉండాలని ప్రారంభం, అనగా గర్భము నుంచి నాజీరు చేయబడినవాడు. మూడోది ఇంకో చాలా ముఖ్యమైనది ఉంది. ఏందది? మరి పుట్టినది మొదలుకొని 16వ వచనంలో లూకా 1:16 పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. ఇది చాలా అసాధారణమైంది. మరి మామూలుగా దేవుని వాక్య ప్రకారము మరి దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధాత్మను పొందాం. పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందాం? మనము విశ్వసించిన దినాన దేవుని ఆత్మ మనలో ప్రవేశాన్ని పొందాడు. పౌలు అదే మాట అడిగాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో మరి మొదటి 2 వచనాలు చదివితే ఎఫెసీలో ఉన్న విశ్వాసులను మరి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు విశ్వసించిన దినాన పరిశుద్ధాత్మను పొందితురా. అయితే ఈ సందర్భం చాలా రేర్, అసాధారణమైంది. ఏంటది? పుట్టినప్పటి నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు. ఇది దూత, గబ్రియేలు దూత తన తండ్రి అయిన మరి జకర్యాకు పుట్టబోయే కుమారుని గురించి చెప్పింది. ఇంకా రాయబడింది, మరి ఆయన మరి ఏలియా యొక్క ఆత్మను కలిగిన వాడై అనేకులను ఆయన వైపు త్రిపుతాడు. ఏలియా లాంటి ఆత్మ ఇది. బాప్తిస్మిచ్చి యోహాన్ని మరి యూదులు శాస్త్రులు యాజకుల ద్వారా శాస్త్రుల ద్వారా అడిగేదానికి పంపించాడు, నీవు ఏలియావా అని. ఆయన అన్నాడు, నేను ఏలియాని కాదు, ఈయన ఏలియా కాదు. అయితే ఏలియా లాంటి ఆత్మను కలిగి మరి ప్రజలను దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఇతను ఉంటాడని దూత తెలియపరుస్తున్నాడు. అంతేకాదండి, ఆయన మరి నీకు 17 చివరిలో నీకు సంతోషమును మహా ఆనందమును కలిగించును, అనేకులు సంతోషపరచును. కనుక పుట్టక ముందే మరి ఈ వ్యక్తిని గురించి చెప్పబడిన విషయాలు ఇవి. కనుక ఇవన్నీ కూడా మరి జకర్యాకు ధూప వేదిక యొద్ద ధూపం వేసేటప్పుడు గబ్రియేలు దూత ప్రత్యక్షమై తెలియపరిచిన విషయాలు. ప్రియులారా, ఆ ప్రకారం జరిగింది. మరి జకర్యా తన వంతు ముగించుకున్నాడు. తన వంతులో తన పరిచర్యను సంపూర్ణంగా చేసి తన ఇంటికి వెళ్ళాడని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. పిల్లలు గమనించండి, అనగా తన వంతు వచ్చింది. తను అబియా తరగతిలో యాజకుడు, అబియా తరగతిలో ఉన్న యాజకులలో తన వంతు వచ్చింది. తన వంతును పూర్తిగా నెరవేర్చుకున్నాడు, అనగా పరిచర్యను పూర్తిగా సంపూర్ణం చేశాడు. పిల్లలను గమనించండి, మనకు దేవుడిచ్చిన పరిచర్యను మనం సంపూర్ణంగా చేయాలి. అది చాలా అవసరం. చాలామంది పరిచర్య చేస్తారు కానీ సంపూర్ణంగా చేయరు. అసంపూర్ణంగా మరి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది పరిచర్యకు వచ్చి తర్వాత చేయలేక ఆగిపోయే వాళ్ళుగా ఉంటారు. అది మరి దేవునికరం కాదు, దేవుని మహింకరం కాదు. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యను ఏమొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా దాంట్లో మనం కొనసాగాల. ఏది మన పరిచర్యను ఆపకూడదు. కనుక అటువంటి వ్యక్తిన ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లు ఎక్కడుంది? దేవుని వాక్యం చెప్తుంది. మరి అదే అధ్యాయంలో లూకా సువార్తలో 39వ వచనం 1:39లో మరి యూదా ప్రదేశంలోని కొండ సీమల్లో ఉన్న ఒక ఊరికి వచ్చాడు. 40లో
జకర్యా ఇంటిలో ప్రవేశించింది. జకర్యా ఇల్లు ఎక్కడుంది? యూదా ప్రాంతములో కొండ సీమలలో జకర్యా ఇల్లుంది. గమనించండి, కొండ సీమల్లో ఇల్లు కలిగిన వాడు మరి పరిచర్య చేయటానికి ఎంత దూరం వస్తున్నాడు? యెరూషలేములో ఉండే దేవాలయానికి వస్తున్నాడు. పిల్లలారా, చాలామంది దేవుని మందిరానికి రావటానికి సాకులు చెప్తారు. దూరంగా ఉంది, మరి ప్రతిదినం రాలేము, వారి కార్యక్రమం రాలేము. జాగ్రత్త, ఎంత దూరమైనా మరి జకర్యా ఎలిజబెత్ కుటుంబాలు మరి దీవెనకరమైన కుటుంబాలుగా చెప్పండి అంటే చెప్పడానికి కారణము, ఆ కారణాల్లో ఒకటి వారి ఇల్లు మరి యూదయలోని కొండ సేములో, కొండ ప్రాంతంలో ఉంది. పరిచర్యేమో యెరూషలేములోని ఆలయములో ఉంది. కనుక ఇంత దూరం వచ్చి తన పరిచర్యను తన వంతు వచ్చేంత వరకు కనిపెట్టి, తన వంతు వచ్చిన తర్వాత పరిచర్యను సంపూర్తిగా చేసి ముగించినట్టుగా మనం చూస్తాం. చివరగా మరి యోహాను గురించి. యోహాను పుట్టాడు, పెద్దవాడైనాడు. యోహాను పెద్దవాడైన తర్వాత తన పరిచర్య ప్రారంభించాడు. తన పరిచర్యలో అనేకులు ఆయన ఎదుకు వచ్చారు. అనేకులు ఆయన ఎదుకు వచ్చి మరి వచ్చినప్పుడు మరి యోహాను వారికి అవసరమైన వర్తమానాన్ని యోహాను వారికి ఇచ్చాడు. మోటుగా బాప్తిస్ము పొందవచ్చిన జన సమూహముతో ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే, లూకా సువార్త 3:7 మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు. రెండవది మరి లూకా సువార్త 3:12 సుంకరులు ఆయన ఎదుకు వచ్చాడు. సుంకరులకు యోహాను ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దు, అనగా అన్యాయము చేయొద్దు. ఎంత నిర్ణయం ఉందో అంతే తీసుకోవాలా. అన్యాయంగా సంపాదించిన జకర్యా పాపిగా కనుపరచబడ్డాడు. మూడో వ్యక్తి మరి లూకా 3:14 సైనికులు ఆయన ఎందుకు వచ్చారు. ఆ సైనికులకు ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే, మీ జీతములతో తృప్తిపడమని. ప్రియులారా, ఈనాడు గవర్నమెంట్ ఉద్యోగులు లేక ఏ ఉద్యోగులైనా సరే జీతములతో తృప్తిపడాలా. జీతములు కానీ ఎక్స్ట్రా ఆదాయముని మామూలు అంటారు, లంచాలంటారు. క్రైస్తవులు మామూలు లంచాలు తీసుకునేదానికి దేవుని వాక్యము ఒప్పుకోదు. మరి నాలుగోది మరి 19వ లూకా 3:19 హేరోదును ఇచ్చిన వర్తమానం ఏందో తెలుసా? అతను దుష్కార్యములో ఉన్నాడు, ఆయన పాపమును గద్దించాడండి. దాన్ని బట్టి ఆయన చెరలో వేయబడ్డాడు. మరి ఐదోది యూదులు పంపిన వారితో నీవెవరివి, నీవెందుకు బాప్తిస్మిస్తున్నావు, దానికి జవాబిచ్చాడు. మరి ఆరోది మరి మత్తయి సువార్త 3:13 మరి చెప్పబడింది 11వ తన ఎద్దుకు వచ్చిన యేసును చూచి చెప్పిన మాటలు, నేను నీ ద్వారా బాప్తిసుకోవాలా, నీవు దేవుని కుమారుడు అని నీవు చెప్పుల వారు ఇప్పుడు కూడా నేను యోగ్యుని కాదని ఆయనతో చెప్పాడు. చివరిగా ఏడోది మరి తనతో ఉన్న 2 శిష్యులకు ఆయన ఇచ్చిన వర్తమానం. యేసు అటువైపును వెళ్ళుచుండగా శిష్యులకు ఆయన్ని చూపించి ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. కాబట్టి శిష్యులు ఈయన్ని విడిచి ఆయన ఎద్దుకు వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మిచ్చి యోహాను 7 వర్తమానాలు తన ఎద్దుకు వచ్చిన వ్యక్తులకు తను తెలియపరిచి తన పరిచర్యను పూర్తి చేశాడు. కనుక ఇలాగా మనం కూడా మరి కుటుంబాలుగా కట్టబడాలని, దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధ దేవా, మరి జకర్యా ఎలిజబెత్ల కుటుంబాల గురించి మేము చూచాం. దేవా, మాదిరికరమైన కుటుంబాలు, తండ్రి జకర్యా, తల్లి ఎలిజబెత్, కుమారుడు యోహాను, ముగ్గురు సేవలో పరిచర్యలో నా తండ్రి అన్ని చాలా విషయాలు చూచాం. మా కుటుంబాలు కూడా, మా పిల్లలు కూడా అలాగా దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.